వెల్కమ్ టు పాడి పంటలు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో 18వ నర్సరీ మేళా జరుగుతోంది. అసలు ఇక్కడ ఏమేం ఔషధ మొక్కలు ఉన్నాయి, అలాగే ఎలాంటి డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సిందే. ఎందుకు అని అంటే మనకి ఇప్పటికే తెలుసు, ఇప్పటికే మనము హోమ్ గార్డెనింగ్ కావచ్చు, టెర్రస్ గార్డెనింగ్ కావచ్చు, ఇంటి వెనుక కొంచెం ప్లేస్ ఉన్నా సరే దాన్ని గార్డెన్గా మారుస్తున్నారు మన మహిళలు. మరి ఇలాంటి సమయంలో మరి నర్సరీలో ఎలాంటి మొక్కలు వచ్చినాయి, అలాగే నర్సరీలు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాము, మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా మొక్కలు వచ్చాయి అని చెప్పేసి తెలుస్తుంది. మరి వెళ్ళి కనుక్కుందామా? ప్రస్తుతం మనం A7 దగ్గర ఉన్నాము. ఈ స్టాల్ దగ్గర సార్ మీ పేరు? ముజమ్మిల్ అహ్మద్. మీరు ఇండోర్ ప్లాంట్స్ అమ్ముతున్నారా, అవుట్డోర్ ప్లాంట్స్? మేడం మేము మిక్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇండోర్, అవుట్డోర్, వాటర్ ప్లాంట్స్, ఎయిర్ ప్లాంట్స్, ఇంకా మీకు ఏ ప్లాంట్స్ ఉన్నాయి అన్ని ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే కొత్తగా మంచి ప్లాంట్స్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ప్లాంట్స్ అన్నీ మంచిదే, మన నీడ్ ప్రకారం తీసుకోవాలి. మన దగ్గర ఓపెన్లో పెట్టడానికి అవుట్డోర్ ప్లాంట్స్కి స్కోప్ ఉంటే అది తీసుకోవచ్చు. లేదు మేము ఇండోర్ పెట్టుకోవాలంటే దానికి వేరే వేరియేషన్ ఉంటుంది. ఇంకా సెమీ షేడీ ప్లాంట్స్ ఉన్నాయి, బాల్కనీస్లో గ్రో చేసుకునే దానికి ఒక వేరియేషన్ ఉంది. అది అడుకోవాలి మనం కొనుక్కున్నప్పుడు చెప్పాలి ఇది సిచ్యుయేషన్ ఉంది, దాని ప్రకారం చెట్లు ఉంటాయి. డిఫరెంట్ ఉన్నాయి, సెమీ షేడీ ఉన్నాయి, ఇండోర్ ఉంటాయి, అవుట్డోర్ పెట్టడానికి ఉంటాయి, అన్ని చెట్లు. ఒకసారి ఆ ఎయిర్ ప్లాంట్ ఒకసారి చూపిస్తారా? అంటే అది చూడడానికి డిఫరెంట్గా ఉంది, అండ్ దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్, ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్, హాలండ్ వెరైటీ. దీన్ని ఎక్కువ మట్టి అయితే అవసరమే లేదు, ఎయిర్లో పెట్టుకోవచ్చు మీరు. దానిలో మనం ఓన్లీ స్ప్రే ఒక 3 days 4 daysలో ఒకసారి వాటర్ స్ప్రే చేసుకుంటే బతుకుతుంది. దానిలో ఫ్లవరింగ్ ఉంటుంది, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదే కాకుండా 4-5 వెరైటీస్ వస్తాయి. మన దగ్గర ఇప్పుడు ఈ వెరైటీ అవైలబుల్గా ఉంది. అంటే ఈ ప్లాంట్స్ అన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంపోర్ట్ ఎలా? నర్సరీ ఉంటుంది, మ్యాక్సిమం ప్లాంట్స్ మనమే గ్రో చేస్తాం, డెవలప్ చేస్తాం. కాకపోతే వేరే కంట్రీస్, ఇది థాయిలాండ్ వెరైటీ, ఇది ఇప్పుడు థాయిలాండ్ నుంచి వస్తాయి ఇవి. అయితే మన దగ్గర ఇప్పటిదాకా దీనికి ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. మేము 150కి అమ్ముతున్నాం. ఎలా ఉంది రివ్యూ, ఎలా ఉంది పీపుల్ నుంచి? ఎప్పటికీ ఈ షో అనేది అంటే అందరు వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇందులో దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏమంటే కొత్త వెరైటీస్ ఇంట్రడ్యూస్ అవుతాయి, కొత్తగా మంచి ప్రైజెస్లో కాంపిటేటివ్ ప్రైస్ ఉంటాయి. 100 స్టాల్స్లో ఎవరైనా ఎక్కువ చెప్పడానికి ఉండదు. అదే కస్టమర్ ఒక నేచర్ ఉంటుంది, తక్కువ ఇవ్వండి మరి. కాకపోతే ఓవరాల్గా ప్రైజింగ్ అనేది మంచి కాంపిటేటివ్గా ఉంటుంది. ఇది మంచి రెస్పాన్స్, హ్యాపీగా పర్చేస్ చేస్తున్నారు కస్టమర్స్. మంచి మీరు ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారా? ఇయర్లో 2 times, మన జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది ఒక షో, ఇది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఏదైనా వన్ షో ఉంటుంది. టూ షోస్ మేము ఎప్పటికీ పార్టిసిపేట్ చేస్తాం. అంటే ఇక్కడ స్టాల్ పెట్టడం వల్ల మీరు హ్యాపీ అయినా? ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు అండ్ సేల్స్ జరుగుతూ ఉంటాయి అండ్ కొత్తవి మీరు వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఎలా ఉంది? ఎగ్జిబిషన్ అనేది ఎప్పటికీ మంచిదే మేడం. ఇది B2B కూడా మంచిది. మా దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, మేము 100 నర్సరీ వాళ్ళకి చూపించు, వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు, మరి హోల్సేల్కి మనం చేసుకోవచ్చు దానికి. అది లేకుండా కూడా పబ్లిక్ నుంచి కూడా మంచి కనెక్షన్ ఇది. ఒక వన్ ప్లేస్లో ఏమంటే మా నర్సరీ ఇప్పుడు ఫలక్నుమాలో ఉంది, న్యూ సిటీ వాళ్ళు అక్కడ రారు, అక్కడ నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దూరం అవుతుంది వాళ్ళకి. మేము ఇక్కడే పెట్టి షోకేస్ చేస్తే వాళ్ళు మా ప్రోడక్ట్ ఏముంది, మా దగ్గర ఏం అవైలబిలిటీ ఉంది నర్సరీ అని తెలిసిపోతుంది. ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది, సేల్స్ కూడా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇదే ఎగ్జిబిషన్లో స్టాల్ నంబర్ A4 దగ్గర ఉన్నాము. రేర్ ప్లాంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పో చేస్తున్నారు. సార్ ఆనంద్ గారు, మీరు చెప్పండి, మీ దగ్గర కొన్ని ఔషధ మొక్కలు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ చెట్లు కనిపిస్తున్నాయి, ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మా దగ్గర సంపెంగలో గ్రీన్ సంపెంగ ఉందండి. ఇది తీగ వెరైటీ. ఓకే. ఇది మీరు ఏదైనా ఫ్రూట్ స్మెల్ చూసి మళ్ళీ ఫ్లవర్ స్మెల్ చూస్తే మీకు అదే స్మెల్ వస్తుంది అనమాట. ఓకే. ఇది మనది వాటర్ యాపిల్ అండి. ఈ వాటర్ యాపిల్లో ఇది అన్ని థాయిలాండ్ వెరైటీస్, చిన్నగా ఉన్నప్పుడే కాస్తాయి. దీంట్లో మీకు రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది అనమాట. ఓకే. ఇది మనకి హెయిర్ డై కోసం అంటారు దీన్ని. ఇండిగో అంటారు అనమాట. ఇది ఇలాచీ ప్లాంట్ అలా. ఇంకా ఇది లాంగ్ మల్బరీ, థాయ్ మల్బరీలో లాంగ్ వెరైటీ. ఇది లిపోటోని ఫ్రూట్ అనమాట. అది సౌత్ అమెరికా, అది బ్రెజిల్ది. ఇది మీకు 3 years కి ఫ్రూటింగ్ వస్తుంది. అన్ని దేశాలు మీ దగ్గరే? లేదు, మాది ఓన్లీ సౌత్ అమెరికా, బ్రెజిల్దే అండి. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్, ఇక్కడ అట్మాస్ఫియర్ సేమ్ ఉంటుంది. అందుకే మనం అది అక్కడ నుంచి తెప్పించాము. ఇది సూరినామ్ చెర్రీ అని. నార్మల్గా చెర్రీస్ పుల్లగా ఉంటాయి, ఇది సూరినామ్ చెర్రీ స్వీట్ ఉంటుంది. ఇది అకాయ్ బే చెర్రీ అంటారు. మీకు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు అకాయ్ బే. నార్మల్గా మనకు అరికాపాము లాగా వస్తుంది, కానీ ఇది ఫ్రూట్ తినొచ్చు. అవి తినలేము. మనకు వక్కలాగా వస్తాయి, అవి తినలేము. ఇవి తినొచ్చు, అకాయ్ బెర్రీస్ అంటారు. తర్వాత ఇది క్యాక్ జామ్ అంటారు. ఇది ఒకటి లెమన్లో స్పెషల్ అండి. దీన్ని గంధరాజ్ అంటారు, కింగ్ ఆఫ్ లెమన్ అంటారు. దీని ఆకు కూడా మంచి వాసన ఉంటుంది, ఆకు కూడా వాడతారు. తర్వాత ఇది మనది షాంపూ జింజర్ అండి. షాంపూ జింజర్ అని దుంప చెట్టు ఉంటుంది. దీంట్లో ఫ్లవర్ మనం న్యాచురల్ షాంపూ లాగా వాడచ్చు. రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ని ఇట్లా క్రష్ చేస్తే ఆ ఆయిల్ మనం షాంపూ లాగా వాడుకోవచ్చు అనమాట.
ఇది పసుపులో కస్తూరి పసుపు మేడం. ఇది మన ముఖానికి వాడతారు. ఇది పెప్పర్మెంట్ ఉంది, న్యాచురల్ స్వీట్నర్ ఉంది, సదాపాకు ఉంది, మల్టీవిటమిన్ ఉన్నాయి, మళ్ళీ బ్లాక్ సూరినామ్ చెర్రీ, మిరాకిల్ ఫ్రూట్ అని నోరంతా తీయగా ఉంటుంది. దాని తర్వాత మ్యాంగోస్లో బారీ 11 ఉంది, కటిమోన్ ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట. బారీ 11, కటిమోన్ ఇవన్నీ 2 టైమ్స్ కాస్తాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ఇతర దేశాల్లో పెంచుతున్న మొక్కలు కాబట్టి మన దేశంలో మన వాతావరణానికి మన సాయిల్కి సెట్ అవుతాయి అంటారా? మేడం ఇవన్నీ ఏం చేస్తామంటే మేము 10 years బ్యాకే ప్లాంట్ని తెచ్చి దాన్ని మనం ఇక్కడనే గ్రాఫ్టింగ్ చేస్తాం అనమాట. సో మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇవన్నీ మన కండిషన్లోనే పెరుగుతాయి. అది అంటే ఎన్ని ఇయర్స్ వరకు మళ్ళీ వీటి లైఫ్ టైం ఉంటుంది? లేదు మేడం, 3 years నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది, 20-30 years ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. అండ్ మీ నర్సరీ ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లోనేనా లేకపోతే ఇతర? మాది ఏఎస్ రావు నగర్లో ఉందండి, ఏసీఎల్ దగ్గర ఏఎస్ రావు నగర్లో ఉంది. మీరు మా నెంబర్ తీసుకోండి, మేము సిటీ వరకు అయితే డెలివరీ చేయగలం. అంటే ఈ ప్లాంట్స్ అన్ని ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అవుట్డోరా ఇండోరా? అవుట్డోర్ అండి, అన్ని అవుట్డోర్, సెమీ షేడ్ ఉన్నాయి, కొన్ని సెమీ షేడ్, కొన్ని అవుట్డోర్. ప్రస్తుతం మనం C23 స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ మొక్కల గురించి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు రోహిత్ అండి, మాది జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్, ఓకే, శంషాబాద్ ఉందండి మన దగ్గర నర్సరీ. అలాగే మనకు మెయిన్ మళ్ళీ బ్రాంచ్ వచ్చేసి కడియంలో ఉంది. అలాగే మనకు పాన్ ఇండియాలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మొక్కలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? అంటే చూస్తే మొత్తం షోకేస్కి పెట్టే మొక్కల్లాగే ఉన్నాయి. అవును మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇండోర్ అండ్ అవుట్డోర్. మా దగ్గర ఇండోర్ అనేది బాగా ఫేమస్ అనమాట. ఎక్కువ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అలాంటి రూమ్స్లో పెట్టుకోవడానికి, లైక్ ఆఫీసెస్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి, సక్యులెంట్స్ కానీ, బోన్సాయి కానీ,
ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా మేము చేస్తాం అనమాట. మా దగ్గర లైక్ కోకోనట్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఓన్లీ ఎయిర్ ప్యూరిఫై చేసేవేనా, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా కొన్ని మొక్కలకి, అలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? మా దగ్గర ఆర్నమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, అలా ఆయుర్వేదిక్లో ఉపయోగపడేది ప్రతిదీ అలా ఆల్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఈ మీ నర్సరీ కొంచెం పెద్ద సంస్థగానే ఉంది, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఉంది అని అంటున్నారు. అంటే మీ ద్వారా ఇంకా ఏమైనా రైతులకు ఉపయోగపడేలాగా ఇంకేమైనా చేస్తున్నారా? ఎస్ మ్యామ్, మా ఎండి గారికి అరౌండ్ లైక్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మా సార్ కూడా ప్రతి లైక్ తను చేసే ఏదైనా ఆర్గనైజేషన్ అయినా రైతులకు ఉపయోగపడేలాగా చేస్తారు. అంతేకాకుండా మా దగ్గర ఒక సర్వీస్ ఉంది మ్యామ్, అదేంటంటే కాంట్రాక్ట్ ప్లాంటేషన్. వెంచర్స్లో కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఎంటీగా ఉంటే మాకు మీరు ఎంటీ ల్యాండ్స్ ఇస్తే 3 years తర్వాత మేము మీకు రెడీమేడ్ ఫ్రూట్ గార్డెన్ ఇస్తామన్నమాట. అది ట్యాక్స్ ఫ్రీ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. దాని ద్వారా ఎవరికి ₹1 ట్యాక్స్ కట్టే పని లేదు. సో మీరు కూడా లైక్ ఫార్మింగ్ చేస్తున్నట్టు మాకంటూ ఒక క్రాప్ ఉంది అనేసి ఒక ఫీల్ అవ్వదు. స్టార్ట్ చేశారు ఈ నర్సరీ, ఇక్కడ ఈ స్టాల్ ఎలా ఉంది, రివ్యూ ఎలా వస్తుంది కస్టమర్స్ నుంచి? మాది ఇది వచ్చేసి 11th year మేము ఇది. మేము 11 years నుంచి చేస్తున్నాం ఇక్కడ. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంతేకాకుండా మా దగ్గర చాలా క్వాలిటీ ప్లాంట్స్ ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు, అంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మీరు 5 days తర్వాత వచ్చినా ఫ్రెష్గా. దానికి మా టీం చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్టాల్ నెంబర్ A41 దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం మనకు సహజమైన ఎరువులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ ఎరువుల గురించి మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టాల్ ఓనర్ ఉన్నారు. అన్న, మీ పేరు? రాజేష్ అండి. రాజేష్ గారు, మీరు చెప్పండి, ఈ ప్రస్తుతం ఈ కంపోజ్ చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది కోకోపిట్ అండి. ఇది వేసుకుంటే మట్టి లూజ్ ఉంటుంది, వాటర్ ఎక్కువ రోజులు ఆపుతుంది, ఇంకా రూట్స్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది దీంతో. ఇది వర్మీ కంపోస్ట్, పేడతోటి కంపోస్ట్ అయింది అనమాట. వేస్తే న్యూట్రిషన్ వాల్యూ మంచిగా వస్తుంది మొక్కలకి. అట్లా ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. వేపు వచ్చేసి పురుగు రాకుండా, చెదలు రాకుండా, డిసీజ్ రాకుండా అవన్నీ చూసుకుంటుంది. కానుగ వచ్చేసి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ మంచిగా ఉంటుంది మొక్కలకి. కానుగ పిండి. ఇది ఆముదంది నైట్రోజన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, దాంతో డిసీజ్ గ్రీనరీగా మంచిగా పెరుగుతుంది అనమాట.
మస్టర్డ్ వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ మంచిగా ఉంటుంది మొక్కలకి. ఇది సీతాఫల్ పెస్ట్ కంట్రోల్ ఇంకా డిసీజ్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది ఆల్ మిక్స్, ఇవన్నీ కలిపింది ఈక్వల్ రేషియోలో ఉంటుంది అనమాట. అన్నిటికీ పనిచేస్తుంది, గ్రోత్కి కానీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ డెవలప్మెంట్కి, పురుగు రాకుండా అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. ఇది కంప్లీట్ న్యాచురల్ అనమాట, ఆర్గానిక్. ఇప్పుడు అందరూ కెమికల్ ఫర్టిలైజర్ అవన్నీ వాడకుండా ఇది టోటల్ ఆర్గానిక్. ఎన్పికే వాల్యూస్ కూడా మంచిగా వస్తాయి మొక్కకి. ఎక్కడ తయారు చేస్తున్నారు అంటే మీది ఎక్కడ ఉంది? మా చిలుకూరు దగ్గర ఉంటుందండి, చిన్నమంగళారం విలేజ్. ఇక్కడ మెహదీపట్నం నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారా ఇలా స్టాల్? ఎవ్రీ ఇయర్ పెడుతుంటాము. ఇది జస్ట్ అవగాహనకి, మనకి ప్రమోషన్కి. మాకు మంచిగా సేల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి, ఇయర్కి పెరుగుతున్నాయి. మాకు ఆర్డర్స్ కూడా పెరుగుతున్నారు. అందరు జనాలకు కూడా ఆర్గానిక్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనే కస్టమర్స్ నుంచి మీకు రివ్యూ మంచిగా ఉందండి. వెతికి వస్తారు మా స్టాల్కి అయితే రెగ్యులర్గా. మనకు ఇప్పుడు హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరం ఉన్నాం కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతున్నాము. అందుకే ఎవ్రీ టైం స్టాల్ పెట్టినప్పుడల్లా కంపల్సరీ అందరు వస్తారు. రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉంటారు అనమాట మనకి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సేల్ ఎలా ఉంది అంటే చూస్తే మొత్తం బ్యాగ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. లేదు, మంచిగానే ఉంది, సేల్ బాగానే ఉంటుంది. మాది ఆల్రెడీ ఫస్ట్ లోడ్ అయిపోయింది, సెకండ్ లోడ్ అనమాట. మంచిగా ఉంది సేల్ అయితే. ప్రస్తుతం మనం స్టాల్ నంబర్ A17, 18 దగ్గర ఉన్నాము. మీ పేరండి? ప్రణవి, మీరు చెప్పండి, మీ స్టాల్లో ఏమేమి ఉన్నాయి? ఇండోర్ ఏమున్నాయి, అవుట్డోర్ ఏమున్నాయి, స్పెషల్ ప్లాంట్స్ ఏమున్నాయి? మాది వచ్చేసి గ్రోమర్ ఫుడ్ నర్సరీ అండి. మేము ప్రతి సంవత్సరం పెడతాం ఇక్కడ. మా దగ్గర వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి. అండ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వెజిటబుల్స్ కాకుండా ఫ్రూట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ. అండ్ మా దగ్గర వచ్చేసి కొన్ని రేర్ వెరైటీస్ అంటే వెరిగేటెడ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్లో వెరిగేటెడ్ కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, నార్మల్ గ్రీన్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయండి మా దగ్గర. అండ్ అట్లానే ఫ్రూట్స్లో కూడా చాలా డ్వార్ఫ్ వెరైటీస్, రుద్రాక్ష అండ్ డ్వార్ఫ్ వెరైటీస్, టేబుల్ ఆరెంజ్ అట్లాంటి ఎగ్జాటిక్ వెరైటీస్ కొంచెం అట్లాంటివి కూడా ఉంటాయండి. రేర్ వెరైటీస్, వైల్డ్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి. మాకు అంటే ఒక స్పెషల్ మొక్క అంటే ఏది చూపిస్తారు దాన్ని, అంటే ఒకవేళ మా ప్రేక్షకులకి ఏది సజెస్ట్ చేస్తారు? స్పెషల్ మొక్క అంటే ఇప్పుడు మీరు ఈ కలర్స్ చూడొచ్చు అండి. రెగ్యులర్ గ్రీన్ కలర్స్ కాకుండా మీకు ఇక్కడ వెరిగేటెడ్ ఇది చూడొచ్చు, క్లూజియా రోజియా అని ఉంది, వెరిగేటెడ్ మొక్కలండి. ఇది అంతా గోల్డ్ కలర్ ఉంది. అండ్ మేము పెద్ద పెద్ద అట్లాంటి మాస్టిక్స్ కూడా ఉంటాయండి, స్పెషల్ మొక్కలు ఉంటాయి. అండ్ ఏకబిల్వం అవి కూడా ఉంటాయి మన దగ్గర. పారిజాతం అండి, ఏకబిల్వం అవి కూడా ఉంటాయండి మన దగ్గర.
రివ్యూస్ ఎలా ఉన్నాయి కస్టమర్స్ నుంచి? అంటే ఇవాళ కొంచెం బిజినెస్ బెటరే ఉంది అండి, అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయండి. అందరు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, అండ్ బాగానే ఉంది. అండ్ రేపు ఎల్లుండి సో చూసారు కదా మొత్తానికి. అంటే హైదరాబాద్లో ఈ నెక్లెస్ రోడ్లో జరుగుతున్న ఈ పీపుల్స్ ప్లాజాలో ఏదైతే జరుగుతుందో ఈ 18th నర్సరీ మేళా చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఇవాళ నుంచి మాత్రం చాలా బాగుంది. పైగా ఇవాళ మార్నింగ్ నుంచి కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారు. మేళాలో ఎక్కడ చూసినా, మనం కూడా చూసిన విజువల్స్లో ఎక్కడికక్కడ ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు కొంటూనే ఉన్నారు. అవి వాటి ధర ఎక్కువ తక్కువ అని చూసి మరీ కొంటున్నారు. వాళ్ళకి కావాల్సిన చెట్లు, అటు ఔషధ మొక్కలు కావచ్చు, ఇటు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు, ఎలాంటి ప్లాంట్స్ అయినా ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇది 18వ మేళా కాబట్టి ఖచ్చితంగా ఇక నెక్స్ట్ ఇప్పుడు రేపటి నుంచి వీకెండ్స్ కాబట్టి, అంటే 18వ తారీఖు నాడు స్టార్ట్ అయింది, ఇప్పుడు 22వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక సక్సెస్ అవుతుంది అని అయితే ఆశిస్తున్నారు ఇక్కడ స్టాల్ ఓనర్స్ అంతా.